హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాళ మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఈ పర్సన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే, మేబీ ఈ పర్సన్ మీ వైఫ్ అయి ఉండొచ్చు, మీ హస్బెండ్ అయి ఉండొచ్చు, మీ లవ్డ్ వన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ అయినా అయి ఉండొచ్చు. సో ఎవరైనా అవ్వచ్చు. ఎవరు మీ మనసులో ఉన్నారు, మీ మైండ్లో ఉన్నారు, ఆ పర్సన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. ఇది పాస్ట్ పర్సన్ అవ్వచ్చు, న్యూ పర్సన్ అవ్వచ్చు. సో కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీరు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి, వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతాయి మీకు. ఓకే, మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు. మేల్ చూస్తుంటే ఫీమేల్ అనుకోండి, అండ్ ఫీమేల్ చూస్తుంటే మేల్ అనుకోండి. అండ్ అన్ని రాశుల వాళ్ళు ఈ రీడింగ్ చూడొచ్చు, అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. సో మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెజనేట్ అవ్వకపోతే డెఫినెట్గా స్కిప్ చేసేయండి. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ కాబట్టి మీకు రెజనేట్ ఏది అవుతుంది, ఏది అవ్వదు అనేది మీకు మీ ఇంట్యూషన్కి తెలుస్తుంది. కాబట్టి మీకు మ్యాచ్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఫోర్స్ఫుల్గా ఇది నా రీడింగ్ ఏమో, ఇది నా కోసమేనేమో అనుకొని ఎవరు మిమ్మల్ని మీరు దీనిలో ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. మేబీ కొందరికి 50% కనెక్ట్ అవ్వచ్చు, కొందరికి 30% కనెక్ట్ అవ్వచ్చు, ఇంకొంతమందికి 70, ఇంకొంతమందికి 100. సో చెప్పలేము, పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. అండ్ మీ ఎనర్జీస్ కూడా ఈ రీడింగ్కి రెజనేట్ అవ్వాలి కాబట్టి డెఫినెట్గా లైక్ అయితే చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి కాబట్టి మోస్ట్లీ మీకు కూడా రెజనేట్ అయ్యే పాయింట్స్ రావచ్చు. ఓకే, కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. వాళ్ళ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలి. వాళ్ళ గురించి గుర్తు చేసుకోవడం వల్ల వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవ్వాలి కాబట్టి వాళ్ళ నేమ్ కూడా గుర్తు చేసుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ కూడా గుర్తు చేసుకోండి. యూనివర్స్, ఏంజల్స్ అండ్ యూనివర్స్కి మీరు గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజల్స్, గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. కింద కామెంట్ సెక్షన్లో యూనివర్స్కి ఎప్పుడు గ్రాటిట్యూడ్తో ఉండండి. యూనివర్స్, ఏంజల్స్, స్పిరిట్ గైడ్స్, మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అట్ ప్రెజెంట్ క్లారిటీ ఇవ్వండి. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్స్ రావాలి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది డెఫినెట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో లైక్ ఈ పర్సన్కి నాకు మళ్ళీ రీయూనియన్ అవుతుందా, ప్రజెంట్ వాళ్ళు నాతో కాకుండా ఇంకెవరైనా అదర్ పర్సన్తో ఉన్నారా, థర్డ్ పార్టీతో ఏమైనా ఉన్నారా, వాళ్ళ లైఫ్లో ఇంకెవరైనా వేరే వాళ్ళు ఉన్నారా, ఎందుకు వాళ్ళు ఇట్లా నన్ను అవాయిడ్ చేస్తున్నారు, ఏం రీజన్స్ ఉన్నాయి, మళ్ళీ ఈ పర్సన్ నాతో కలిసి ఉంటారా, ఇట్లా మీ జాబ్ గురించి కానీ, మ్యారేజ్ గురించి కానీ, అండ్ ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, మీ లవ్ లైఫ్ కోసం కానీ, సో దేని రిలేటెడ్ మీకు పర్సనల్గా మీ బిజినెస్ కోసం కానీ, మనీ కోసం కానీ, దేని రిలేటెడ్ మీరు పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది డెఫినెట్లీ ఛార్జబుల్, అది గుర్తుపెట్టుకోండి. లాస్ట్ వన్ మోర్ షఫల్ అండి.
యు ఆర్ రైట్. మీరే కరెక్ట్ అంట. ఎందుకు వీళ్ళు ఇట్లా అంటున్నారు క్లారిఫై కూడా చేసి చూద్దాము. యు ఆర్ రైట్. ఐ వాజ్ హర్ట్ బై యూ. సో మీ వల్ల హర్ట్ అయ్యారంట వీళ్ళు. ఐ డోంట్ వాంట్ టు బీ హూ ఐ యూస్ టు బీ. యూ డిజర్వ్ బెటర్. I have to let you go to find myself. So I want to be different. డిఫరెంట్గా ఉండాలనుకుంటున్నారంట. ఎవరి పర్సనో ఎవరి ఎనర్జీసో యూ హ్యావ్ ట్రిగ్గర్డ్ మీ. No one understands me but you. Sexual desire. I need to figure myself out. Emotions overwhelm me. సో మీకోసం వాళ్ళు ఎమోషన్స్ ఎక్కువ అవుతున్నాయంట. ఇట్ హర్ట్స్ సో మచ్. వీళ్ళు ఎందుకో ఎక్కువ హర్ట్ అవుతున్నారు. ఐ వాజ్ హర్ట్ బై యూ. ఇట్ హర్ట్స్ సో మచ్. ఏదో బాధ ఉందండి, అది మీకు చెప్పాలనుకుంటున్నారు. యు ఆర్ రైట్ అని ఇక్కడ మా వ్యూవర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఏ విషయంలో నువ్వు కరెక్ట్ అంటున్నారు? మీరు ప్రతి విషయంలోనూ మీకు ఏది కావాలి ఏది వద్దు అని స్ట్రాంగ్గా డిసైడ్ అవుతారు. చాలా పర్టికులర్గా ఉంటారు. అంటే చాలా స్ట్రాంగ్గా, చాలా బోల్డ్గా, స్ట్రైట్ ఫార్వర్డ్గా, ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. ఈ పర్సన్ ఏంటంటే దాన్ని తిప్పి చెప్పడం కానీ, మీరు ఏదన్నా ఇది చేద్దాము అంటే అది చెయ్యొద్దు అని కానీ, లేకపోతే సైలెంట్గా ఉండడం కానీ, సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ ఇట్లా చేస్తారు. సో నువ్వే కరెక్ట్, ప్రతిసారి నువ్వే కరెక్ట్, నేను రాంగ్. ప్రతి విషయంలోనూ ఈ పర్సన్ ఏంటంటే బ్యాక్కి తగ్గడము. మీరు ఈ పర్సన్ మీద చాలా ఇంట్రెస్ట్, చాలా ప్యాషన్తో కూడా ఉన్నారు. ఓకే, నువ్వే కరెక్ట్ నేనే రాంగ్ అంటున్నారు. బికాస్ నైట్ ఆఫ్ స్వర్డ్స్, నీ ఆలోచించే విధానమే కరెక్ట్, నువ్వే కరెక్ట్, నీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్సే కరెక్ట్ అని చెప్తున్నారు ఈ పర్సన్. బట్ ఆ పర్సన్ సెల్ఫిష్ అనుకుంటాను. ఇక్కడ మీరే కరెక్ట్ అని మీ పర్సన్ అంటున్నారు. ఐ వాజ్ హర్ట్ బై యూ. నీ వల్ల నేను హర్ట్ అయ్యాను ఎందుకంటున్నారు? మీరే కరెక్ట్. ప్రతి విషయంలోనూ ఏదన్నా యాక్షన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు అది త్వరగా తీసుకుంటారు. కానీ ఈ పర్సన్ ఏంటంటే ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే ఆలోచించి కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు ఆలోచించి తీసుకుంటారు. కానీ మీరు అలా కాదు, చాలా ఫాస్ట్గా తీసుకుంటారు. అందుకే మీ పర్సన్ ఏంటి, నువ్వే కరెక్ట్ నేను కరెక్ట్ కాదు అంటున్నారు. మీరు చూడటానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటారు. ఓకే, చాలా అట్రాక్టివ్గా ఉంటారు, చాలా అందంగా ఉంటారు. ఐ వాజ్ హర్ట్ బై యూ. సో మీ వల్ల హర్ట్ అయ్యారంట. అందుకే ఇప్పుడు వీళ్ళు మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. మీ వల్ల వీళ్ళు హర్ట్ అయ్యారంట.
అందుకే ఎక్కువ వర్క్ బిజీలో ఉంటున్నారు, మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, ఎక్కువ కష్టపడుతున్నారు, క్రియేటివ్గా ఏదైనా స్కిల్స్ లాంటివి కానీ అవేవో నేర్చుకుంటున్నారు. అందుకే మీ వల్ల బాధపడ్డారు కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. కానీ ప్రజెంట్ అంటే బాధపడ్డారు కాబట్టి మేబీ వీళ్ళు మీతో మాట్లాడకపోయి ఉండొచ్చు, దూరంగా ఉంటూ ఉండొచ్చు. కానీ మేబీ ఫ్యూచర్లో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. మీ వల్ల హర్ట్ అయ్యారు కాబట్టి మీ నుంచి దూరంగా ఉంటున్నారు. చూడండి, మీ వల్ల హర్ట్ అయ్యారు కాబట్టి ఈ పర్సన్ మీతో మాట్లాడకుండా, ఒకవేళ మీతో ఈ పర్సన్ మాట్లాడుతున్నా సరే ఐసోలేషన్లో ఉంటున్నారు, మాట్లాడట్లేదు. ఎందుకంటే వీళ్ళు బాధపడ్డారు. అందుకే మీరు ఒకవేళ మెసేజ్ చేసినా సరే, కాల్ చేసినా సరే పట్టించుకోకుండా, లిఫ్ట్ చేయకుండా, వాళ్ళు వేరే వాటి మీద ధ్యాస చూపించడం, నేను నీ వల్ల చాలా బాధపడ్డాను, అందుకే ఈ గ్యాప్, ఈ దూరము, అందుకే నేను నీతో దూరంగా ఉంటున్నాను, అది మీకు మీ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు. అందుకే మన మధ్య ఈ దూరము, ఈ సెపరేషను. I don't want to be who I used to be. సో ఈ పర్సన్ ఏంటంటే మీకు యూ డిజర్వ్ బెటర్ అంటున్నారు. మీకు ఈ పర్సన్ కన్నా కూడా వేరే వాళ్ళు కరెక్ట్ అనేది వాళ్ళ ఫీలింగ్. ఎందుకంటే I don't want to be who I used to be. ఈ పర్సన్ ఎలా ఉంటున్నారో అలాగే ఉండాలనుకుంటున్నారు. నీకు బెటర్ పర్సన్ వస్తారు నీ లైఫ్లో అని చెప్తున్నారు. మేబీ ఈ పర్సన్ మీతో, మేబీ ఈ పర్సన్కి ఫ్యామిలీ ఒప్పుకోలేదేమో, మీకు ఈ పర్సన్కి మ్యారేజ్కి కానీ. సో మీ ఇద్దరు సంతోషంగా ఉండడం, మీ ఇద్దరిని కలిసి ఉండడం వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేదు. సో వాళ్ళ ఫ్యామిలీకి ఇష్టం లేదు కాబట్టి ఈ పర్సన్ ఏమంటున్నారు, యూ డిజర్వ్ బెటర్, నువ్వు వేరే పర్సన్ని, నువ్వు నాకన్నా మంచి పర్సన్ నీ లైఫ్లోకి వస్తారు అని చెప్తున్నారు. తను మీకు తగిన వాళ్ళు కాదు అనేది వాళ్ళ ఫీలింగ్. మీరు మంచిగా ఎమోషనల్ పర్సను కాబట్టి నీకు వేరే వాళ్ళు కరెక్ట్, యూ డిజర్వ్ బెటర్. నైట్ ఆఫ్ వాండ్స్. ఇక్కడ ఈ పర్సన్కి మీ విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు, ఏ దారిలో వెళ్ళాలో అర్థం కావట్లేదు. వాళ్ళ ఫ్యామిలీని కాదని మీ దారిలోకి వస్తే తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయో అదేమో భయం మీ పర్సన్కి. కాబట్టి ఏం యాక్షన్ తీసుకున్నా అది ఫ్యామిలీకి ప్రాబ్లం అవుతుంది, ఫ్యామిలీకి ఇబ్బంది అవుతుంది అని భయపడుతున్నారు. అందుకే ఏంటంటే నువ్వు బెటర్ పర్సన్ని డిజర్వ్ చేస్తావు, నేను నీకు కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఫర్దర్గా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే, ఫ్యామిలీలాగా మార్చాలి అంటే, మన ఇద్దరం కలిసి పెళ్లి చేసుకోవాలి అంటే అది కాదు అనేది వాళ్ళ ఫీలింగ్. అది అవ్వదు అని. కానీ ఇది ముందుకు తీసుకెళ్ళాలంటే మీ పర్సన్ ఎట్లా ఇంట్లో పేరెంట్స్ని కన్విన్స్ చేయాలి, ఎట్లా ఇంట్లో చెప్పాలి, అది వాళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి యూ డిజర్వ్ బెటర్, మీకు వేరే వాళ్ళు బెటర్ ఏమో, తను మీకు కరెక్ట్ కాదేమో అనేది వాళ్ళ ఫీలింగ్. I have to let you go to find myself. సో చూడండి, ఐ హ్యావ్ టు లెట్ యూ గో టు ఫైండ్ మై సెల్ఫ్. సో మిమ్మల్ని దూరం పెడితే కానీ వాళ్ళు ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, వాళ్ళ ధైర్యం ఏంటి అది వాళ్ళకి తెలీదు. సో మిమ్మల్ని దూరం పెడితే కానీ
మీకు దూరంగా ఉంటే కానీ వాళ్ళకి వాళ్ళు ఏంటి అనేది వాళ్ళకి తెలియదంట. సో వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి అది తెలుసుకోవడానికి వాళ్ళు మీ నుంచి దూరంగా ఉంటున్నారు. ఐ హ్యావ్ టు లెట్ యూ గో టు ఫైండ్ మై సెల్ఫ్. సో మీ ప్రేమ ఏంటి, మీ మీద ఎంత ప్రేమ ఉంది, మీ నుంచి ఎంత దూరంగా ఉండగలరు అది తెలుసుకోవడానికి వీళ్ళు మీ నుంచి దూరంగా ఉంటున్నారు. మీరు లేకుండా ఉండగలుగుతారా లేదా, మీరు మాట్లాడకుండా ఉండగలుగుతారా లేదా, అది వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. సో మేబీ ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్య సోల్మేట్ కనెక్షన్ ఉంది. సో మీ నుంచి దూరంగా ఉంటే వాళ్ళకి వాళ్ళు ఏంటి అనేది తెలుస్తుంది. ధైర్యంగా ఉండగలరా లేదా, మీరు లేకుండా లైఫ్ లీడ్ చేయగలరా లేదా అది తెలుసుకోవాలి అనుకుంటున్నారు మీ పర్సన్. అంత ధైర్యం ఉందా లేదా, మీరు లేకుండా, మీ ప్రేమ లేకుండా, మీ సపోర్ట్ లేకుండా ఉండగలరా లేదా అది తెలుసుకోవాలని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఐ హ్యావ్ టు లెట్ యూ గో టు ఫైండ్ మై సెల్ఫ్. వాళ్ళకి వాళ్ళు ఏంటి తెలుసుకోవాలి. మీరు లేకుండా వాళ్ళు ఏంటి అని తెలుసుకోవడానికి మీ నుంచి దూరంగా ఉంటున్నారు. ఐ వాంట్ టు బీ డిఫరెంట్. సో ఈ పర్సన్ డిఫరెంట్గా ఉండాలనుకుంటున్నారంట. అందరిలాగా ఉంటే నేను నా వాల్యూ ఏంటి, నా ఇదేంటి, నా గొప్ప ఏముంది, సో వేరేలాగా ఉంటేనే కదా నా స్ట్రెంగ్త్ ఏంటి, నా క్యాపబిలిటీ ఏంటి అది నాకు తెలిసి వచ్చేది అనేది వాళ్ళ ఫీలింగ్. ఐ వాంట్ టు బీ డిఫరెంట్గా ఉండాలనుకుంటున్నారు. జడ్జ్మెంట్, ఎటు డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. లైక్ వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, లేకపోతే మీ నుంచి దూరంగా ఉండగలనా లేదా అని తెలుసుకోవాలా, అసలు ఏది డెసిషన్ తీసుకోకుండా అసలు ఫ్యామిలీ లైఫే లేకుండా ఉండాలా, అది ఈ పర్సన్ డిసైడ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. జడ్జ్మెంట్, ఐ వాంట్ టు బి డిఫరెంట్గా ఉండాలనుకుంటున్నారు. కొత్తగా, యూనిక్గా, అందరూ వెళ్ళే దారిలో నేను వెళ్ళకూడదు, కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. 9 ఆఫ్ వాండ్స్. సో స్ట్రగుల్ అవుతున్నారు. ఎంత స్ట్రగుల్ అయినా సరే ఓపిక్గా వెయిట్ చేస్తున్నారు. యూ హ్యావ్ ట్రిగర్డ్ మీ. సో ఇక్కడ హర్మిట్ ఎందుకు వచ్చింది అంటే, మీరు ఈ పర్సన్కి నాకు తెలిసి అసలు ఫీలింగ్స్ కానీ ఎమోషన్స్ కానీ ఏమీ లేదు. కానీ మీరు ఈ పర్సన్ లైఫ్లోకి వచ్చిన తర్వాతే వీళ్ళకి ఇట్లాంటివన్నీ తెలిసింది. అంతకు ముందు దాకా ఎట్లా ఉండేవాళ్ళంటే వీళ్ళు హర్మిట్ మోడ్లో, అంటే ఐసోలేషన్లో, ఎవరితోనూ మాట్లాడకుండా, ఎవరితో వాళ్ళ ఫీలింగ్స్ షేర్ చేసుకోకుండా, ఒంటరిగా ఉండడం, ఎమోషనల్గా వీక్గా ఉండడం, ఇట్లా ఉండేవాళ్ళు. కానీ ఎప్పుడైతే మీరు ఈ పర్సన్ లైఫ్లోకి వచ్చారో అప్పుడు ఏంటి, క్వీన్ ఆఫ్ పెంటికల్స్. మీరేమో చాలా రిచ్, చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. సో ఇట్లా హర్మిట్ మోడ్లో ఉండే పర్సన్, అలోన్గా, ఒంటరిగా ఉండే మీ పర్సన్ లైఫ్లోకి మీరు ఎంటర్ అయిన తర్వాత ఈ పర్సన్కి లవ్ అంటే ఏంటి, ఫీలింగ్స్ అంటే ఏంటి అది తెలిసి వచ్చింది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. నువ్వు రావడం వల్లే మేబీ ఈ పర్సన్ పాస్ట్లో ఇంకేమైనా రిలేషన్షిప్స్ ఉన్నా సరే ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుంచి ఈ పర్సన్ని మీరే నార్మల్ పర్సన్గా తీసుకొచ్చారు, నార్మల్ పర్సన్ని చేశారు. మేబీ వాళ్ళ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా లేరు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా లేరు అన్నప్పుడు వాళ్ళకి మీరు ఒక ఆశలు అలాంటివి కల్పించారు. బికాస్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్, మీరు మీ పర్సన్ కన్నా చాలా రిచ్, తనకి చాలా రకాలుగా సపోర్ట్ చేసేవాళ్ళు, మీరు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు.
సో మీ అందాన్ని చూసి కానీ, మీరంటే అట్రాక్ట్ అయ్యి కానీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు. మీ గ్రోత్ చూసి కానీ, మీరొక మేబీ జాబ్ చేస్తూ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా బిజినెస్ చేస్తూ ఉండుండొచ్చు. సో మీ మీ గ్రోత్ చూసి, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ పర్సన్కి మీ మీద ఇష్టం కానీ, ఫీలింగ్స్ కానీ స్టార్ట్ అయ్యాయి. నో వన్ అండర్స్టాండ్స్ మీ బట్ యూ. నన్నెవరూ అర్థం చేసుకునే వాళ్ళు లేరు. నా ఫ్యామిలీలో అర్థం చేసుకోరు, ఫ్రెండ్స్ సర్కిల్లో అర్థం చేసుకోరు, ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఎవరు నన్ను అర్థం చేసుకోరు. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఒక్క నువ్వు తప్ప నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేరు అంటున్నారు. బికాస్ ఈ పర్సన్ స్ట్రగుల్ అవుతున్నారు. 7 of Wands. వాళ్ళని వాళ్ళు డిఫైన్ చేసుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. మేబీ ఎవ్వరూ అర్థం చేసుకోక ఈ పర్సన్తో అందరూ గొడవ పడుతూ ఉండుండొచ్చు, అందరూ ఫైట్ చేస్తూ ఉండుండొచ్చు. ఈ పర్సన్కి మేబీ ఎవరు సపోర్టర్స్ ఎవరు లేకపోయి ఉండొచ్చు. అందరూ ఈ పర్సన్తో గొడవ పడతారు, ఫైట్ చేస్తారు, కానీ ఎప్పుడు ఈ పర్సన్ వీళ్ళు సెల్ఫ్ ప్రొటెక్షన్లోనే ఉంటారు. వీళ్ళ లైఫ్లో ఎప్పుడు చూసినా ఏదో ఒక డిస్టర్బెన్సెస్ అయితే ఉంటూనే ఉంటాయి. మేబీ అది ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఫ్రెండ్స్ పరంగా కావచ్చు, సొసైటీ పరంగా కావచ్చు. ఈ పర్సన్కి ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్సెస్ ఉంటూనే ఉంటాయి. కానీ ఆ విషయంలో కూడా వీళ్ళు అట్ ప్రజెంట్ స్ట్రగుల్ అవుతున్నారు. మెంటల్లీ వీక్ ఉన్నారు వీళ్ళు. సెక్షువల్ డిజైర్. సో వీళ్ళకి మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనిపిస్తుంది. ఒకవేళ మీ ఇద్దరికి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉంటే కూడా ఈ పర్సన్కి మళ్ళీ మీ దగ్గరికి రావాలనిపిస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సెక్షువల్ డిజైర్ కోసం మీ ఇద్దరు దూరంగా ఉంటున్నారు. మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరిగింది అంటే ఇది ఉంటే అది మళ్ళీ మీ ఇద్దరు కనెక్ట్ అవుతారు అనేది మీ పర్సన్ ఫీలింగ్. మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ తగ్గించాలి అంటే అది ఉంటే మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ తగ్గుతుంది. సో చూడండి, లవర్స్ కార్డ్. ఇక్కడ రొమాన్స్ మళ్ళీ మీ ఇద్దరి మధ్య పెంచితేనో మళ్ళీ మీ ఇద్దరు కలిసిపోవచ్చు అనేది వాళ్ళ ఫీలింగ్. మీ ఇద్దరి మధ్య పెరిగిన డిస్టెన్స్ కానీ ఏదైనా సరే అది మళ్ళీ తగ్గుతుంది అనేది వాళ్ళ ఫీలింగ్. మళ్ళీ మీకు దగ్గర అయితే ఏ డిస్టర్బెన్సెస్ వల్ల మీకు దూరంగా ఉన్నారో మళ్ళీ మిమ్మల్ని దగ్గర చేసుకోవాలి అంటే అట్లా ఉండాలి అనేది వాళ్ళ ఫీలింగ్. ఐ నీడ్ టు బీ ఫిగర్ మై సెల్ఫ్ అవుట్. సో వీళ్ళు ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, ఎక్కడ తప్పు చేస్తున్నారు. మేబీ ఈ పర్సన్కి ఇన్మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది మీకన్నా. మేబీ ఏజ్లో చిన్న అయి ఉండొచ్చు, పెద్ద అయి ఉండొచ్చు. బట్ ఏంటంటే ఈ పర్సన్ ఇన్మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తారు. అది తను కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. తన ఇన్మెచ్యూరిటీని కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. బికాస్ 9 of Pentacles. ఈ పర్సన్ స్లోగా తన ఇన్మెచ్యూరిటీని కరెక్ట్ చేసుకుంటా అని చెప్పాలనుకుంటున్నారు. ఎమోషన్స్ ఓవర్వెల్మ్ మీ. సో ఈ పర్సన్కి ఇప్పుడు మీ మీద చాలా ఎమోషన్స్ ఎక్కువ అవుతున్నాయంట. లవ్ ఎక్కువ అవుతుంది, బాధ ఎక్కువ అవుతుంది.
మీ మీద చాలా ఎమోషన్స్, చాలా ప్రేమ ఓవర్‌ఫ్లో అవుతుంది. సో, వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీకు మీరంటే ఇష్టం, మీరంటే ప్రేమ అని కూడా చెప్పాలనుకుంటున్నారు. స్టార్ కార్డ్. మళ్ళీ ఈ రిలేషన్‌ని ఎట్లాగైనా బ్యాలెన్స్‌కి తీసుకురావాలి అనుకుంటున్నారు. హోప్‌ఫుల్లీ ఉన్నారు ఈ పర్సన్ ఈ రిలేషన్‌లో. సో, ఈ పర్సన్ ఎందుకు భయపడి ఇక్కడ ధైర్యం లేక నీకు వేరే వాళ్ళు కరెక్టు, యూ డిజర్వ్ బెటర్ అన్న పర్సన్ వాళ్ళ ఎమోషన్స్ ఏంటో, వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమ ఏంటో అర్థం చేసుకున్నారు కాబట్టే ఎమోషన్స్ ఓవర్‌ఫ్లో అవుతుంది. కాబట్టి ఈ రిలేషన్‌ని బ్యాలెన్స్‌కి తీసుకురావాలి అని అయితే వాళ్ళు అనుకుంటున్నారు. సో, వాళ్ళని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటూ, సిట్యుయేషన్స్‌ని బ్యాలెన్స్ చేయాలి అనేది వాళ్ళ ఫీలింగ్. ఎందుకంటే వీళ్ళకి మీ మీద చాలా ఇష్టం, ప్రేమ ఉంది. సో, చూడండి మూన్ ఎనర్జీస్. అంటే డే అండ్ నైట్ ఈ పర్సన్ మీకోసం ఏడుస్తున్నారు, సఫర్ అవుతున్నారు. ఇక్కడ చూడండి హాఫ్ సన్, ఇంకొకటి హాఫ్ మూన్. లిటరల్లీ ఈ పర్సన్ మీకోసం ఎమోషనల్‌గా చాలా వీక్‌గా ఉన్నారు. ఏడుస్తున్నారు. ఈ పర్సన్ మీతో కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నా మీకోసం ఏడుస్తున్నారు కాబట్టి మళ్ళీ ఈ రిలేషన్ బ్యాలెన్స్‌కి తీసుకురావాలని అయితే అనుకుంటున్నారు. సో, ఏంజెల్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూద్దాం ఈ పర్సన్ విషయంలో. ఏంజెల్స్, మీరు మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్ విషయంలో మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. దెర్ ఈస్ సంథింగ్ బెటర్. నో ఆపర్చునిటీస్. సో, మీకు గైడెన్స్ ఏంటంటే మనీ పరంగా, అబండెన్స్ పరంగా, ఆపర్చునిటీస్ జాబ్ పరంగా వచ్చే ఛాన్స్ ఉంది అని ఇక్కడ ఏంజల్స్ చెప్తున్నారు. ఇన్ ద నియర్ ఫ్యూచర్, అతి త్వరలో. ఓకే, ఇదే అండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.